అయితే ఫస్ట్‌గా సీరియల్ ఇండస్ట్రీకి రావాలి అంటే కొన్ని మెట్రో స్టేషన్స్ దగ్గర యూసఫ్ గూడ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, అక్కడ మార్నింగే లేచి చాలామంది ఉంటారు అని విన్నాను. సో, ఆ ప్రాసెస్ ఎలా ఉంటది? వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు. జూనియర్ ఆర్టిస్టులు సీరియల్స్‌లో కూడా జూనియర్ ఎందుకుంటారు సీరియల్స్‌లో కూడా జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. లైట్ మ్యాన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళందరికీ ఒక పికప్ పాయింట్ ఉంటది. అట్లా యూసఫ్ గూడ, గ్రీన్ వాచ్ ఇలా పికప్ పాయింట్స్ ఉంటాయి. ప్లస్ ఆర్టిస్టులకు అసిస్టెంట్స్ ఉంటారు. వీళ్ళందరినీ పాపం కంపెనీ వెహికల్ ప్రొవైడ్ చేస్తది. వాళ్ళందరిని పికప్ చేసుకుంటారనమాట అట్లా. సో, నేనేమడుగుతున్నానంటే వాళ్ళకెలా ఉండొచ్చు పర్ డేకి? అంటే మీకెలా ఉండొచ్చు? రెమ్యునరేషన్. మంచి ఒక యాహ్! ఒక రెమ్యునరేషన్ మంచి సీనియర్ ఆర్టిస్ట్‌కి ఎలా ఉంటుంది రెమ్యునరేషన్? అలా ఇంకా రెమ్యునరేషన్ అంటే ఆర్టిస్ట్ బట్టి అతని సీనియారిటీని బట్టి అప్రాక్సిమేట్‌లీ అతనికి 15,000, 18,000, 25,000 పర్ డే. పర్ డే. మంచి సీనియర్ ఆర్టిస్ట్ అయితే. సీనియర్ ఆర్టిస్ట్. నార్మల్‌గా జూనియర్ ఆర్టిస్ట్‌కి అయితే జూనియర్ ఆర్టిస్ట్ అంటే నేను అంటుంది నువ్వు ఆ, అంటే యంగ్ అంటే ఇప్పుడు వచ్చిన ఫీల్డ్కి వచ్చిన ఆర్టిస్ట్ అంటున్నావా, లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్లో జూనియర్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి పర్ డే మరి నాకు తెలియదు. ఇప్పుడు మామూలుగా నా కొన్ని నెలల క్రితం పర్ డే 500 అలా ఉండేది. ఇప్పుడు పెంచుంటారు కదా ఆబ్వియస్గా. అయితే ఎందుకంటే అందరికీ అసోసియేషన్స్ ఉంటాయి కదా. ఓకే. అయితే సీరియల్స్‌కి రావాలి అంటే యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ కొన్ని యాడ్స్ ఇస్తారు. కాస్టింగ్ కాల్ అని, కాస్టింగ్ కౌచ్ అని. సో, అవి ఎంతవరకు నమ్మొచ్చు? నమ్మొచ్చండి, వాళ్ళకి అవసరమైతేనే ఇస్తారు కదా. సో వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మనం ఆడిషన్ ఇవ్వాలి అంతే. అంటే కొన్నిట్లో చూసాను చాలామంది కూడా ఆ కాస్టింగ్ కౌచ్‌లో దాంట్లోకెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మనీ ఖర్చు పెట్టిపించుకొని ఇంత కావాలి ఫోటోషూట్‌కి అది ఇది అని చెప్పి నేను అనేది అదేంటే ఓపెన్ చెప్తాను. మనకి ఒక ఆర్టిస్ట్కి ఫుల్ టాలెంట్తో పాటు కొంచెం తెలివి కూడా ఉండాలి. ఏదైనా అంతే కదా, కొంచెం తెలివితేటలు కూడా ఉండాలి అనమాట. సో ఒక పోస్ట్ చూసినప్పుడు అది ఎవరు పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ ఉంది, ఐడియా ఉంది నీకు. టాప్ ప్రొడ్యూసర్స్ మా టెలివిజన్ ఇండస్ట్రీలో. వాళ్ళు ఎవ్రీ దానికి కాస్టింగ్ కాల్ పెడతారు. సో మాకు ఈ సీరియల్స్కి ఈ ఏజ్ ఈ అమ్మాయిలు కావాలి, ఇంతమంది అబ్బాయిలు కావాలని చెప్పి అందరు వెళ్తారు, వాళ్ళు అందరినీ సెలెక్ట్ చేసుకుంటారు. సో అలా పెట్టిన వాళ్ళ బట్టి నీకు అంత తెలివితేటలు ఉంటే ఎవరిది వెళ్తే వెళ్ళాలి, ఎవరిదైతే వర్కౌట్ అవుతుంది అనే తెలివితేటలు కూడా ఉండాలి ఆర్టిస్ట్కి. సో అంటే అన్నీ రియాలిటీనే ఉండే, కొన్ని ఫేక్ కూడా ఉంటాయని చెప్పి ఉండొచ్చేమో కదా మరి, అంటే ఎవరెవరు ఊరికనే పెడతారేమో కదా.